హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే తీసుకొచ్చాను. ఇంటి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే 30x45, టోటల్గా 150 స్క్వేర్ యార్డ్స్లో హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే నియర్లీ 2500 నుంచి 2600 ఎస్ఎఫ్టీ అయితే కలిగి ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసరికి బఫర్ జోన్ కాదు, ఎఫ్టీఎల్లో లేదు, అదేవిధంగా గవర్నమెంట్ సర్వే అయితే కాదు. మనకి 100% క్లియర్ టైటిల్ మీకోసం మంచి హౌస్ అయితే తీసుకురావడం జరిగింది. దయచేసి ఎవరు బీరంగూడలో ఒక ఏరియాలో కన్స్ట్రక్షన్ కూల్ చేశారు కానీ మిగతా ఏరియాలో క్లియర్గా ఉన్నాయండి. దయచేసి ఒక ఏరియాని చూసి మిగతా ఏరియా మొత్తం ఎఫెక్ట్ అయింది అనుకుంటే అది పొరపాటు. సో మీకోసం ఎప్పటికప్పుడు మంచి హౌసే పోస్ట్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో అయితే. ఇదైతే మనకి మాస్టర్ బెడ్రూమ్, దానికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి కూడా మీకు కవర్ చేస్తాను చూడండి. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి బీరంగూడ కమాన్ NH65 నుంచి ఈ హౌస్ లొకేషను మనకి ఎగ్జాక్ట్గా 4 to 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ హౌస్ అనేది ఉంటుంది. అదేవిధంగా బీరంగూడ కృష్ణారెడ్డిపేట 100 ఫీట్ రోడ్కి ఈ హౌస్ వచ్చేసరికి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి ఇంటి ముందు రోడ్ చూసుకున్నట్టయితే 25 ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి. మనకి ఈ హౌస్ నుంచి చూసుకున్నట్టయితే హైటెక్ సిటీకి ఎగ్జాక్ట్గా 18 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. గచ్చిబౌలికి వచ్చేసరికి 16 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ హౌస్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, గృహప్రవేశానికి రెడీగా ఉన్న ఇల్లు మీకోసం అయితే తీసుకురావడం జరిగింది. చూస్తాను చూడండి. హాల్ కూడా మన గ్రౌండ్ ఫ్లోర్లో హాల్ కూడా చాలా విశాలంగా అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా, అదేవిధంగా కిచెన్, దేవుడి గది అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి కూడా మీకు కవర్ చేస్తున్నాను చూడండి. ఈ హౌస్ మీద మనకి అన్ని బ్యాంక్స్ అప్ టు 80% లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు బ్యాక్ యార్డ్లో కూడా మనకి బ్యాక్ యార్డ్ చూపిస్తాను చూడండి. బ్యాక్ యార్డ్లో కూడా మీకు 3 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగింది. మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది. మనకి అవతల సైడ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్లో 1 ఫీట్ అయితే గల్లీ వదిలిపెట్టడం జరిగింది. ఇదైతే 1 ఫీట్ గల్లీ, అదేవిధంగా ఇటు సైడ్ 3 ఫీట్ గల్లీ అయితే వదలడం జరిగింది. మనకి వెంటిలేషన్కి అదేవిధంగా గాలి వెలుతురు కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడే మనకి బోర్ పాయింట్, అదేవిధంగా స్టోరేజ్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ గల్లీ కూడా మనకి 3 ఫీట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ హౌస్లో కంప్లీట్గా మనకి మార్బుల్ అయితే యూజ్ చేయడం జరిగింది. మనకి స్టెప్స్ కానీ, ఫస్ట్ ఫ్లోర్ కానీ, అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్ కానీ కంప్లీట్గా టోటల్గా మనకి మార్బుల్ అయితే యూజ్ చేయడం జరిగింది. మనకి స్టెప్స్ కింద కూడా ఒక వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి స్టెప్స్కి ఏదైతే ఉందో అది ఎస్ఎస్ రైలింగ్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు కవర్ చేస్తాను. ఫస్ట్ ఫ్లోర్ కూడా చాలా విశాలంగా వచ్చింది. క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా చాలా బాగా కట్టారండి బిల్డర్ గారు. మనకి ఏవైతే విండోస్ ఉన్నాయో అవి కంప్లీట్గా UPVC విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఏవైతే మెయిన్ డోర్స్ ఉన్నాయో మన గ్రౌండ్ ఫ్లోర్ కానీ, ఫస్ట్ ఫ్లోర్ కానీ అవి కంప్లీట్గా టేక్ అయితే యూజ్ చేయడం జరిగింది. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి నీమూడ్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి రూమ్ డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్ కానీ, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ కానీ రూమ్ డైమెన్షన్స్లో స్లైట్గా వేరియేషన్ అయితే ఉంటుంది. మనకు ఒక హాల్ ఏరియా అనేది మనకి మేజర్గా డిఫరెన్స్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వలేదు. దానికి కామన్గా మనకు వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదైతే మనకి కామన్గా వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాష్రూమ్ పైన మనకి లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. అదైతే లో రూఫ్ అండి. మనకి ఏవైనా సామాన్లు అవి పెట్టుకోవడానికి లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రైజ్ విషయానికి వస్తే 1,40,00,000 ప్రైజ్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైజ్ అనేది సిట్టింగ్లో స్లైట్గా నెగోషియబుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మంచి ఏరియాలో మీకోసం మంచి ప్రాపర్టీ అయితే తీసుకురావడం జరిగింది. ఆల్మోస్ట్ ఇల్లు అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. గృహప్రవేశానికి రెడీగా ఉన్న హౌస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. మనకి కిచెన్లో కూడా చూసుకున్నట్టయితే డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారండి. మొత్తము మనకి ఎల్ షేప్లో కిచెన్ రావడం జరిగింది. ఒకసారి చూడండి ఎలా వచ్చిందో. రెగ్యులర్గా కాకుండా మనం రెగ్యులర్గా కవర్ చేసే హౌసెస్ ఎలా ఉంటాయో దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. కిచెన్ కూడా కొంచెం పెద్దగా వదిలేశారు. ఇక్కడ మనకి దేవుడి గది అయితే ప్రొవైడ్ చేశారు. 100% టైటిల్ క్లియర్ అండి. ల్యాండ్ టైటిల్ అయితే క్లియర్. మీకు ఎటువంటి సందేహం అయితే లేదు. ఈ హౌస్ మంచి హౌస్ అయితే మంచి ఏరియాలో మీకోసం అయితే తీసుకురావడం జరిగింది. ఇంటి ముందు రోడ్ కూడా మనకి 25 ఫీట్ రోడ్ అయితే ఉంది. ప్రజెంట్ అయితే మనకి ఇంకా CC రోడ్స్ అయితే వేయలేదు.
మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఉంది. అదేవిధంగా సొసైటీ వాటర్ కూడా త్వరలోనే వస్తుంది ఈ కాలనీకి. మంచి ఏరియాలో ఒకసారి మీకు అవుట్ సైడ్ కూడా చేస్తాను. ఆల్మోస్ట్ అన్ని ఇల్లులు అయితే కవర్ అయిపోయాయి. మీకు అన్ని ఇళ్ళ మధ్యలో మంచి ఇల్లు అయితే మీకోసం తీసుకురావడం జరిగింది. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు మంచి వీడియోస్ అప్డేట్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.